ప్రత్యేకించి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఈ 2 రాష్ట్రాలకు అవసరం ఉంది. హ్మ్. ఈ రెండిట్లలో కూడా ఎడ్యుకేటెడ్ కంటే అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉన్నారు. హ్మ్. అంటే ఎడ్యుకేటెడ్ ఏమో ఈ రాష్ట్రాల్లో ఉండట్లా. ఎడ్యుకేటెడ్ ఉంటారు 60%, 70%. అవును. ఇక్కడ చదివేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. హ్మ్. హ్మ్. అన్ఎడ్యుకేటెడే అక్కడ ఉంటున్నారు. హ్మ్. బిలో ఇంటర్మీడియట్ బ్యాచ్నే ఉంటున్నారు. హ్మ్. వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండట్లేదు. హ్మ్. ఇప్పుడు ఈ అమరావతి దాని మీద కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు, షాపులు, అవును. పరిశ్రమలు అవును. ఇవన్నీ పెట్టుకొస్తే ఉపాధి వస్తాయి. అట్లాగే అక్కడైనా అంతే కదా. హ్మ్. అదే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్లాన్. ఒకవేళ ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయపడితే ఎంత వాటా రాష్ట్రం భరిస్తుంది, ఎంత వాటా కేంద్రం భరిస్తుంది? నిన్న క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ 15,000 కోట్ల రూపాయల వరకు రిజర్వ్ బ్యాంక్తో తీసుకుని కట్టుకోమని గతంలో 2014-19 అంటే అది ఒక ఏడాదికేనా కాదు, 2014-19 మధ్యలోనే హ్మ్. వాస్తవంగా అప్రూవ్ చేసింది కేంద్రం. హ్మ్. చేశాక వీళ్ళు అప్పుడు వినియోగించుకోవాలి. హ్మ్. వినియోగించుకోకపోగా దాంట్లో చివరిలో లాస్ట్ ఇయర్ వచ్చేసేటప్పటికి దాన్ని అంటే ప్రపంచ బ్యాంక్ ఏమంటదంటే మీకు రూపాయి ఇచ్చారంటే హ్మ్. నా రిటర్న్స్ ఏంటి